నోబెల్ పురస్కారాలు 2023 ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 10. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఎక్కడ అందిస్తారు? ఓస్లాలో అందిస్తారు. మిగిలిన 5 బహుమతులను స్వీడన్ రాజధాని ఎక్కడ ఇస్తారు? స్టాక్హోమ్. నోబెల్ పురస్కారాలు ఎన్ని రంగాల్లో ఇస్తారు? 6 రంగాల్లో. నోబెల్ బహుమతి గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ డాలర్ల రూపంలో ఎంత నగదు ఇస్తారు? $9,86,000 ఇస్తారు. ఇప్పుడు మనం 2023 నోబెల్ పురస్కార విజేతల గురించి తెలుసుకున్నాం. మొదటి రంగం వైద్య రంగం. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ కోసం mRNA మెసెంజర్ రైటో న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్ల ఆవిష్కరణకు గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? 1. కాటలిన్ కరికో హంగేరీ దేశస్థుడు. 2. డ్రూ వెయిస్మన్ అమెరికా దేశస్థుడు. వీళ్ళిద్దరూ వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ పొందడం జరిగింది. రెండవ రంగం భౌతిక రంగం. అణువులు పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు కొత్త సాధనాలు అయిన ఆటో సెకన్లపై భౌతిక శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా వారికి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. వారి పేర్లు ఏమిటి? 1. పియరే అగోస్టిన్ అమెరికా దేశస్థుడు. 2. ఫెరింక్ క్రౌజ్ జర్మనీ దేశస్థుడు. 3వ వ్యక్తి అన్నెల్ ఎల్ హ్యూలియర్ స్వీడన్ దేశస్థుడు. వీళ్ళ ముగ్గురికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. 3వ రంగమైన రసాయన శాస్త్రంలో నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఎవరు? 1. మౌంగి బవెండి అమెరికా దేశస్థుడు. 2. లూయిస్ బ్రెస్ అమెరికా దేశస్థుడు. 3వ వ్యక్తి అలెక్సీ ఎకీమోవ్ అమెరికా దేశస్థుడు. వీళ్ళ ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. 4. సాహిత్య రంగం. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలు తన నవలలు, నాటకాలు, చిన్నపిల్లల పుస్తకాల ద్వారా తన రచనలలో బహిర్గతపరిచినందుకు సాహిత్యంలో నోబెల్ అవార్డు పొందిన శాస్త్రవేత్త పేరేమిటి? జాన్ పోసే నార్వే దేశస్థుడికి సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. 5వ రంగం శాంతి బహుమతి. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణశిక్ష రద్దు కోసం అలుపెరగకుండా పోరాటం చేసినందుకు శాంతి రంగంలో నోబెల్ అవార్డు పొందిన శాస్త్రవేత్త ఎవరు? నర్గిస్ మహమ్మది ఇరాన్ దేశస్థురాలు. 6వ రంగం ఆర్థిక రంగం. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, స్త్రీ పురుషుల మధ్య వేతనాలలో అసమానత్వం, లింగ వివక్షత తదితర అంశాలపై చేసిన అధ్యయనం చేసినందుకు గాను ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు గ్రహీత ఎవరు? క్లాడియా గోల్డిన్ అమెరికా దేశస్థురాలు. సెకను కంటే తక్కువ సమయాన్ని ఏ విధంగా సూచిస్తారు? సెకనులో ఏయో వంతు ఎంత? 1 మిల్లీ సెకండ్. మిల్లీ సెకనులో ఏయో వంతు ఎంత? 1 మైక్రో సెకండ్. 1 మైక్రో సెకండ్లో ఏయో వంతు ఎంత? 1 నానో సెకండ్. 1 నానో సెకండ్లో ఏయో వంతు ఎంత? 1 పికో సెకండ్. 1 పికో సెకండ్లో ఏయో వంతు ఎంత? 1 ఫెప్నా సెకండ్. 1 ఫెప్నా సెకండ్లో ఏయో వంతు ఎంత? 1 ఆటో సెకండ్. ఇప్పుడు మనం 19వ ఆసియా క్రీడలు 2023 గురించి తెలుసుకున్నాం. 19వ ఆసియా క్రీడలు 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనాలోని ఏ నగరంలో జరిగాయి? హంగ్జా నగరంలో జరిగాయి. 19వ ఆసియా క్రీడల నినాదం ఏది? హార్ట్ టు హార్ట్ ఎట్ ద డేట్ ఆఫ్ ఫ్యూచర్. 19వ ఆసియా క్రీడల మస్కట్ ఏది? కాంగ్ కాంగ్, లియాన్ లియాన్ అండ్ చెన్ చెన్. 19వ ఆసియా క్రీడల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? చైనా. మొదటి స్థానంలో చైనా. స్వర్ణాలు 201, రజతాలు 111, కాంస్యాలు 71, మొత్తం 383 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2 జపాన్ 52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలతో రెండవ స్థానంలో 188 పథకాలతో. 3 రిపబ్లిక్ ఆఫ్ కొరియా 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు, మొత్తం 199 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. 4 భారతదేశం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. భారత్కు తొలి పథకం ఏ విభాగంలో వచ్చింది? రోయింగ్లో. అర్జున్ లాల్ రాజస్థాన్,
అరవింద్ సింగ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళిద్దరూ కలిసి రజత పథకం అందించడం జరిగింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఏ బృందం తొలి స్వర్ణం సాధించింది? రుద్రాంశ, ఐశ్వరీ ప్రతాప్, దివ్యాన్ సింగ్ వీళ్ళ ముగ్గురు కలిసి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. 19వ ఆసియా క్రీడలకు సంబంధించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కింది? జాంగ్ యుఫే, కిన్ హయాంగ్ అనే వీళ్ళిద్దరికీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు లభించింది. 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మొత్తం ఎన్ని పథకాలు సాధించారు? 22 పథకాలు. ఆసియా క్రీడల్లో తెలుగు ఆర్చరీ ఎవరు హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించారు? జ్యోతి సురేఖ. 19వ ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీలో ఎన్ని పథకాలు సాధించారు? 9 పథకాలు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు మరియు ముంబై ఆటగాడు ఎవరు ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో దేశానికి మొదటి స్వర్ణం అందించారు? సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ. 19వ ఆసియా క్రీడల్లో భారత రోయర్లు ఎన్ని పథకాలు గెలుచుకున్నారు? 5 పథకాలు. ఈక్విస్ట్రియన్ డ్రెస్సెస్ టీమ్ ఈవెంట్లో ఏ బృందం స్వర్ణ పథకం గెలుచుకుంది? సుదీప్ హజేలా, దివ్యకృతి సింగ్, విపుల్ హృదయ్, అనుష్ అగర్వాలాల వీళ్ళు స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సెయిలింగ్లో భారత్కు ఎన్ని పథకాలు దక్కాయి? 3 పథకాలు, 1 రజతం, 2 కాంస్యాలు. ఉష్ క్రీడాంశంలో భారత క్రీడాకారిణి ఎవరు రజత పథకం గెలుచుకున్నారు? రోషి బినాదేవి. మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ విభాగంలో ఎవరు స్వర్ణ పథకం గెలుచుకున్నారు? బోపన్న, రుతుజ. భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో ఎన్నో స్వర్ణ పథకం సాధించింది? 4వ స్వర్ణం. ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో ఎవరు స్వర్ణ పథకం సాధించారు? నీరజ్ చోప్రా. మహిళల జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం సాధించిన వారు ఎవరు? అహునా రాణి. పురుషుల షాట్ పుట్లో ఎవరు స్వర్ణ పథకం కైవసం చేసుకున్నారు? తజిందర్ పాల్ సింగ్. 19వ ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో పథకాలు సాధించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సునీల్ కుమార్ 87 కేజీల విభాగంలో కాంస్య పథకం, దీపక్ పూనియా 86 కేజీల్లో రజత పథకం, సోనం మాలిక్ 62 కేజీలు, కిరణ్ 72 కేజీలు, అమన్ 52 కేజీలలో కాంస్య పథకం సాధించారు. ఇప్పుడు బాక్సింగ్ విభాగంలో పథకాలు సాధించిన వారి గురించి తెలుసుకున్నాం. నిఖిత్ జరీన్ 50 కేజీల విభాగంలో కాంస్య పథకం, లవ్లీనా బార్గోహెన్ 75 కేజీల విభాగంలో రజతం, పర్వీన్ హుడా 57 కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించారు. పురుషుల 3000 మీటర్ల ట్రిపుల్ చేంజ్లో స్వర్ణ పథకం సాధించిన ఆటగాడు ఎవరు? అవినాష్ సాబ్లే. ఆసియా క్రీడల్లో పథకం నెగ్గిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా ఎవరు నిలిచారు? అదితి అశోక్ రజత పథకం సాధించారు. 100 మీటర్ల హార్డిల్స్లో పథకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్గా ఎవరు నిలిచారు? జ్యోతి ఎరాజీ. డెక్లాంత్లో ఎవరు రజత పథకం సాధించారు? తేజస్విని శంకర్ రజత పథకం. మహిళల 3000 మీటర్లలో ట్రిపుల్ చేంజ్ పథకం సాధించిన వారు ఎవరు? పారుల్ చౌదరి రజత పథకం, ప్రీతి కాంస్య పథకం సాధించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ ఏ పేరిట మెరుపు దాడులు చేసింది? ఆపరేషన్ హాల్ అక్సా స్టార్మ్ అనే పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. ఇజ్రాయెల్ దళాలు ప్రతీకార పాలస్తీనాపై ఏ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి? ఐరన్ స్వార్డ్స్. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్ దేశాల ఒప్పందాలు కుదుర్చుకున్నది. వీటిని ఏమంటారు? అబ్రహామిక్ ఒప్పందాలు. ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులు తరలింపు కొరకు ఏ ఆపరేషన్ నిర్వహించారు? ఆపరేషన్ అజయ్. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్యకు సంబంధించిన అంశంలో ఏ 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు తలెత్తాయి? భారత్ మరియు కెనడా. కెనడాలో భారత్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కెనడా విదేశాంగ ఆ దేశం నుంచి బహిష్కరించినది పవన్ కుమార్ రాయ్ను బహిష్కరించడం జరిగింది. నూతన పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 2023 సెప్టెంబర్ 19. కొత్త పార్లమెంటు భవనాన్ని ఏ విధంగా పిలుస్తారు? పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. పార్లమెంటులోని ప్రవేశించే 6 ద్వారాలకు వరుసగా ఏ పేర్లు పెట్టడం జరిగింది? గజ, హంస, మకర, అశ్వ, శార్దూల, గరుడ అనే పేర్లు పెట్టడం జరిగింది. పార్లమెంటు పాత భవనం పేరేమిటి? సంవిధాన్ సదన్.
ఐక్యరాజ్య సమితి 78వ వార్షిక సర్వసభ్య సమావేశాలు 2023 సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు ఎక్కడ నిర్వహించడం జరిగింది? అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆంటోనియో గుటెరెస్. ఐక్యరాజ్య సమితిలో జరిగిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ 10 మంది విద్యార్థులు ఎవరు ప్రసంగించారు? దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరు చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజీవాకు యోగేశ్వర్ ప్రసంగించడం జరిగింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన ఓసైరిస్ రెక్స్ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశాలం నుంచి సేకరించిన నమూనాను భూమి మీదకి ఎప్పుడు తీసుకొచ్చింది? 2023 సెప్టెంబర్ 24. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ రష్యా పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు. న్యూజిలాండ్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికైనారు? క్రిస్టాఫర్ లక్సాన్. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మహమ్మద్ ముయిజ్. కుల వివక్ష బిల్లును తిరస్కరించిన కాలిఫోర్నియా గవర్నర్ ఎవరు? గివెన్ న్యూసమ్. కాలిఫోర్నియాలో కుల వివక్షతను నిషేధించిన రెండవ నగరం ఏది? ఫ్రెస్నో. ఐక్యరాజ్య సమితి హక్కుల మండలి ఎన్నికల్లో ఓటమికి గురైన దేశం ఏది? రష్యా. స్వదేశీ జలాంతర్గామిని ఆవిష్కరించిన దేశం ఏది? తైవాన్. నాగోర్నో కారాబఖ్ పై పట్టు సాధించిన దేశం ఏది? అజర్బైజాన్. కఠినమైన హిజాజు చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? ఇరాన్. వాగ్నర్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన దేశం ఏది? బ్రిటన్. ముస్లిం మహిళలు ధరించే బుర్కాలపై నిషేధించిన దేశం ఏది? స్విట్జర్లాండ్. ఏ డిక్షనరీలో కొత్తగా 690 పదాలు చేర్చారు? మేరియం వెబ్స్టర్ డిక్షనరీలో. 40 ఏళ్ల తర్వాత ఏ రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభమయ్యాయి? భారత్ మరియు శ్రీలంక. భారత్ వెలుపల అత్యంత ఎత్తైన ఏ విగ్రహాన్ని ఆవిష్కరించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ఏ దేశంలో జరిగాయి? ఇండో పసిఫిక్ సముద్రం. భారత, అమెరికా సైనిక దళాల విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు? యుద్ధ అభ్యాస్ విన్యాసాలు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ నిర్వహించిన యుద్ధ విన్యాసాలు ఏవి? త్రిశూల్ యుద్ధ విన్యాసాలు. 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు 2023 ఎక్కడ నిర్వహించారు? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు. భారత్కు తిరిగి రానున్న శివాజీ పులుగోర్ల ఆయుధం ఏ శతాబ్దానికి చెందినది? 17వ శతాబ్దానికి చెందినది. హిందూ మహాసముద్రంలోకి చైనా తన గూఢచారి నౌక ఏ దానిని దింపడం జరిగింది? జియాన్ 6. మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతంలో అక్టోబర్ 8న ఆవిష్కరించారు? జోన్స్బర్గ్. ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆల్ ఎతిహాద్ పేమెంట్స్. దేశంలోని కుల వృత్తుల వారి తక్కువ వడ్డీ పూచీకత్తు లేని రుణాల సాయం అందించే దానికోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? పిఎం విశ్వకర్మ పథకం 2023 సెప్టెంబర్ 17న ప్రారంభించారు. పిఎం విశ్వకర్మ పథకం ద్వారా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరాలని ఉంది. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో 2023 నుంచి 2028 ఆర్థిక సంవత్సరం వరకు 30 లక్షల మంది చేతు వృత్తుల వారికి 13,000 కోట్ల రుణ సాయం అందించనున్నది. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర కేబినెట్ దేనిని ప్రవేశపెట్టడం జరిగింది? మేరా యువ భారత్. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న ఏ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది? స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమం. 2023 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ట్రావెల్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ మొదటి దశ ప్రారంభించిన వారు ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ. భారత వాయుసేన డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారత డ్రోన్ శక్తి 2023 ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్. ప్రతి ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆగస్టు 23. 80 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు సదుపాయాన్ని కల్పించాలని ఎవరు నిర్ణయించారు? కేంద్ర ఎన్నికల సంఘం. తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్ రూపంలో ఎవరు అందించనున్నారు? గూగుల్. ఏర్పాటువాది
షబీర్ షాకు చెందిన ఏ పార్టీని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిషేధించింది? జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీని నిషేధించింది. దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2023 సెప్టెంబర్ 24. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఆమోదం తెలపడం జరిగింది. ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను ఏ ట్రిబ్యునల్కు అప్పగించడం జరిగింది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 7 సభ్యుల రాజ్యాంగ ఏర్పాటు చేయనున్నదని ఎవరు తెలిపారు? సుప్రీంకోర్టు. లైంగిక సమ్మతి వయసుపై కేంద్ర ప్రభుత్వానికి న్యాయ కమిషన్ చైర్మన్ అయిన ఎవరు నివేదిక సమర్పించారు? రీతూరాజ్ అవస్థి. దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సు ఆవిష్కరణ ఏ సంస్థ చేపట్టింది? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ప్రపంచంలోని అత్యంత అరుదైన తిమింగలం ఏ తీరంలో గుర్తించారు? మంగళూరు తీరంలో. దేశంలోని అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం నిలిచింది? ఢిల్లీ. పర్యావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉభయచర జల జీవాలను ముప్పు పొంచి ఉన్నదని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. 136 ఉభయచర జాతులకు ముప్పు పొంచి ఉందని తేల్చడం జరిగింది. వాయువు కాలుష్యం నుంచి ఉత్పన్నమయ్యే ధూళి కణాలు హిమాలయాలలో ఉష్ణోగ్రత పెరుగుదలకు ఎంత శాతం కారణమవుతున్నాయి? 50% కారణమవుతున్నాయి. ఇంగ్లాండ్లోని ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన చెట్టును కూల్చివేయడం జరిగింది? 300 ఏళ్ల సైకోమోర్ చెట్టును కూల్చివేయడం జరిగింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కల్ప వస్తువులను పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? జాంబియాలోని కొలంబో జలపాతం వద్ద కనుగొన్నారు.